హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం పథకం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇది రేపటి నుంచి మొదలవుతుంది, అనగా 28/12/2023 అంటే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ 5 పథకాలకు సంబంధించిన ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా మాన్యువలే అండి, ఎవరు ఆన్లైన్లో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫామ్ ద్వారా ఏంటంటే మనం దాదాపుగా 5 పథకాలను ఒకటేసారి మనం అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో మనం పర్టికులర్గా సింపుల్ స్టెప్స్తోని ఒక 5 నిమిషాల్లో ఫిల్ చేసుకునే ఫామ్లా మనకు ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు కుటుంబ వివరాలు, అంటే కుటుంబ వివరాల్లో దాదాపుగా మనకి ఇంటి యజమాని ఎవరో ఆ యజమాని యొక్క పేరుతో మనకు మొదలవుతుంది. ఆ యజమాని పేరు, స్త్రీ పురుషుడు, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించింది, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, ఇలా ఇటువంటి వివరాలను మనం తెలియజేయాల్సి ఉంటుంది. ఇది మనం చాలా సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చు అండి. ఈ ఫిల్ చేసిన తర్వాత మనకు కుటుంబ సభ్యుల వివరాలనే ఉంటుంది. అందులో ఏంటంటే మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క లింగము, పుట్టిన తేదీ, వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు అన్నిటిని ఈ ఫామ్లో ఫస్ట్ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకు సెకండ్ ఫామ్ వచ్చేసి చిరునామాతో మొదలవుతుంది. చిరునామా, మన ఇంటి అడ్రస్ అనేది దీంట్లో ఫిల్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన గ్యారంటీ పథకాలు, అంటే మనకు ఎటువంటి పథకాలు మనకు అవసరం ఉన్నాయో వాటికి సంబంధించిన పథకాల మీద మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో మనకైతే మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకము, గృహజ్యోతి పథకము, చేయూత పథకమును అని దాదాపుగా 5 పథకాల దాకా మనకి ఒకటే ఫామ్లో మనం ఫిల్ చేస్తే సరిపోతుందండి. మనం ఏం లేదు, దాంట్లో ఆ పథకం దగ్గర మనం రైట్ మార్క్తో టిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో మనకు ప్రతి నెల 2,500 అనేది పథకం ఉంది కదా, దానికి మనం ఏంటంటే జస్ట్ రైట్ మార్క్ టిక్ చేస్తే సరిపోతుంది. దీనికి కావాల్సింది పర్టికులర్గా మనకు దగ్గర మాత్రం వైట్ రేషన్ కార్డ్ మాత్రం పర్టికులర్గా ఉండాల్సింది. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రం ఇది అర్హత కలిగి ఉంది. అదేవిధంగా ఇందులో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావాల్సిన వారికి వాళ్ళ గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అనేది మనం ఈ ఫామ్లో ఫస్ట్ పథకంలో మహాలక్ష్మి పథకం అనే దగ్గర రాయాల్సి ఉంటుంది. ఇక రైతు భరోసా అనేది రైతులకు సంబంధించిన విషయము. ఈ రైతులు ప్రతి ఏటా 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు రైతులు అయితే రైతు దగ్గర టిక్ చేయడం, కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర టిక్ చేయడం, ఇలా రైతు భరోసా పథకం కింద టిక్ చేసుకోవాలి. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏంటంటే ఇండ్లు లేని వారికి మనకు ప్రభుత్వం ద్వారా ఇంటిని నిర్మించడం జరుగుతుంది. దానికి సంబంధించింది ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం దగ్గర మనము టిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత అమరవీరుల మరియు ఉద్యమకారులకు 250 గజాల జాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన అమరవీరులు అయితే దాని దగ్గర టిక్ చేసి మన దగ్గర ఏమైనా కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నెంబర్లు ఉన్నా వాటి దగ్గర మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి గృహజ్యోతి పథకం అని ఉంది. అదేంటంటే గృహజ్యోతి పథకం అంటే మన ఇంటికి కరెంటు బిల్లు మనకి దాదాపుగా 0 నుంచి 100 మధ్య యూనిట్స్ ఉంటే అక్కడ ఫస్ట్ పాయింట్లో టిక్ చేసుకోవాలి. తర్వాత 100 నుంచి 200 మధ్యలో ఉంటే సెకండ్ దగ్గర టిక్ చేసుకోవాలి. 200 పైన యూనిట్లు ఉంటే థర్డ్ దగ్గర టిక్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ చేసుకోవాలి. ఈ చేయూత పథకం ఏంటంటే వృద్ధాప్య పెన్షన్స్, లేకపోతే గీత కార్మికులు, డయాలసిస్ వాళ్ళకి, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళ జీవన వృత్తి, వితంతువు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, ఫైలేరియా, బీడీ టేకేదారు జీవన వృత్తి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. దీంట్లో మనకి పర్టికులర్గా ఏది మనకు వినియోగంగా ఉంటుందో, ఏది మనకు అవసరమో దాని మీద టిక్ చేసుకోవాలి. ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకునేవారు ఉంటే మళ్ళీ దీన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తంలో భాగంగా 5 పథకాలకు సంబంధించిన ఫామ్ అండి. ఈ ఫామ్ మనం చాలా సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఫామ్కి మాత్రం మనం ఆధార్ కార్డ్ జిరాక్స్లను ప్రతి ఒక్కరిది, అంటే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు దీనికి జత చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మన వైట్ రేషన్ కార్డును కూడా జిరాక్స్ని దీనికి జతపరచాల్సిందిగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఇవన్నిటిని వాస్తవంగా మనం ధృవీకరించబడుతున్నామని చెప్పి కింద మన పేరు, మన సంతకము లేదా వేలిముద్ర వేసి మన ఏ రోజు పంపిస్తున్నామో ఆ రోజుకు సంబంధించిన డేట్ వేయాలి. డేట్ వేశాక మన ఇంటికి వచ్చిన వాలంటీర్లైనా లేకపోతే గ్రామ వార్డు సంబంధించిన మున్సిపాలిటీలో అయినా ఎక్కడైనా ఈ ఫామ్ వాళ్ళు తీసుకొని మనకు ఈ కింద ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ని మనకు వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు. అంటే మనం ఏ టైంకి ఇచ్చాము, దానికి సంబంధించిన క్రమ సంఖ్య అవి రాసుకొని మనకి ఫిల్ చేసిన ఫామ్ని మనం ఫిల్ చేసాము అన్నట్టుగా ఒక ప్రూఫ్ లాగా మనకి ఇస్తారండి. ఆ ప్రూఫ్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీన్ని ఫర్దర్గా వాళ్ళు ప్రాసెస్ చేసి మనకి ఎటువంటి సమాచారం అయినా మన మొబైల్ నెంబర్, పర్టికులర్గా మన మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వాలండి. దానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నెంబర్ తప్పుపోకుండా కరెక్ట్గా నెంబర్ ఇవ్వడం వల్ల మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది.
ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. దీని గురించి ఇంకా దాదాపుగా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. నాకు తెలిసి మనకు రేపటిలోగా మనకు దీని గురించి పూర్తి సమాచారం అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇప్పటివరకు అయితే ఈ ఫామ్ అయితే ఇంకా అఫీషియల్గా ప్రతి ఒక్కరికి దగ్గరికి అయితే రాలేదు. ఆన్లైన్ ద్వారా అయితే రిలీజ్ చేశారు. ఇదైతే ఫామ్ అండి. మనం దీన్ని చాలా సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫిల్ చేసుకోవచ్చు. దీని గురించి ఎవరికి ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి.